హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే మనం మన రాజధానిలో E6 రోడ్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మీరు ఏదైతే ఈ పక్కగా ఇవి చూస్తున్నారో ఇవన్నీ వచ్చేసి జడ్జీస్కి సంబంధించిన భవనాలండి. అలాగా రంగులు వేసి చూశారు కదండి, ఎంత చక్కగా ఉన్నాయో భవనాలన్నీ. చాలా త్వరగా పనులైతే మన రాజధానిలో అయితే జరుగుతున్నాయండి. దానిలో భాగంగా ఇప్పుడు మనం E6 రోడ్లో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అయితే చూద్దామండి. అలాగే E6 రోడ్లో వర్క్స్ ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అనేది నేను చూపిస్తాను. వీడియో అనేది చివరి వరకు చూడండి, ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్లో రాజధానిలో జరిగే ప్రతి పని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఇక మీదట డైలీ వ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి. ఇక్కడ మీరు చూసుకుంటే అది వచ్చేసి మినిస్టర్ నారాయణ గారి హౌస్ అండి. అది కూడా మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకమాలే అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు, అది కూడా చాలా త్వరగా పూర్తవుతుందండి. అలాగే ఈ రోడ్డుకి సంబంధించి మీరు చూసుకుంటే రోడ్డు మనకి BRT స్టైల్లో అయితే ఉంటుందండి. మొత్తం 6 వరుసల రోడ్డు అనమాట. అలాగే అందమైన చెట్లు కూడా నాటుతున్నారండి. చూసుకుంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే అనమాట సీఎం చంద్రబాబు నాయుడు గారి హౌస్ అండి. మొత్తం మనకి 3 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ వెలగపూడి దగ్గర అయితే ఉంటుందండి ఈ సీఎం గారి హౌస్ అనేది. చూడటానికి మనకి E6 రోడ్లో నుంచే కనిపిస్తుందండి. ఎవరైనా E6 రోడ్లో నుంచి ట్రావెల్ చేసేటప్పుడు అయితే మనం రైట్ సైడ్ వస్తుందన్నమాట. మనం ఏదైతే మందడం ఇటువైపు నుంచి వస్తామో ఇక్కడ చూడొచ్చు మినిస్టర్ నారాయణ గారి హౌస్. దాని ముందు వైపే మనకి సీఎం గారి హౌస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా బాగుందండి హౌస్ అయితే. ఆ డిజైన్ కానీ అది మొత్తం చాలా బాగా అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ E6 రోడ్లో మీరు చూసుకుంటే ఇలాగ రోడ్ అయితే కంప్లీట్ పూర్తయిందండి. ఏదైతే N సిరీస్ రోడ్డు ఈ జంక్షన్స్ ఉన్నాయో అక్కడైతే మనకి ఇంకా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఇంకొంచెం క్లియర్గా చూపిస్తా చూడండి సీఎం గారి హౌస్. మీరు రంగులు వేయడాన్ని కూడా గమనించవచ్చండి. డిజైన్ అయితే చాలా బాగుందండి. అసలు దగ్గర నుంచి చూడటానికి ఇంకా పెద్ద హౌస్ అన్నమాట. అది మీరే చూడొచ్చు. అలాగే ఒకసారి మీకు N10 రోడ్డు వైపు నుంచి కూడా ఒకసారి మీకు చూపిస్తాండి సీఎం గారి హౌస్. ఇక్కడ నుంచి చూడండి, మీకు మొత్తం దీనిలో ఒకటి వచ్చేసి మనకి మీటింగ్ హాల్ అండి. ఇంకోటి వచ్చేసి Z+ సెక్యూరిటీకి ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన హౌస్ అనమాట. మొత్తం 3 బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారండి. సీఎం గారి హౌస్ వచ్చేసి G+1తో అయితే ఉంటుంది. మిగిలినవన్నీ ఫస్ట్ ఫ్లోర్తో అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి N10 రోడ్డుకి సంబంధించి జరుగుతున్న వర్క్స్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం వచ్చేసి N10 రోడ్డు ఏదైతే సీఎం గారు ఉందో దానికి రైట్ సైడ్ ఉంటుందండి. అంటే మనకి ఇటు VTAP యూనివర్సిటీ, నీరుకొండ ఇటు మీదగా అయితే E3 రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ముందు వైపు వచ్చేసి ఇవి LPS లేఅవుట్స్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఏదైతే ఈ రైట్ సైడ్ చూస్తున్నారో ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ పైప్ లైన్కి సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయండి. దీనిలో మనకేంటంటే వాటర్ పైప్ లైను అలాగే ఎలక్ట్రికల్ పైప్ లైన్ అన్నీ భూగర్భంలో అయితే ఉండే విధంగా అయితే డిజైన్ చేశారనమాట ఈ రోడ్స్ అన్నీ. అలాగే రోడ్డు చూసారు కదండి, మనమైతే ఇప్పుడు ట్రావెల్ చేసిన ఒక 3 కిలోమీటర్ల వరకు కూడా రోడ్డు అయితే పూర్తయిందనమాట. అలాగే అయితే ఈ ఫినిషింగ్ వర్క్స్ ఉంటాయో ఇవైతే జరుగుతున్నాయండి. ఈ రోడ్డు ఇరుపక్కల కూడా చెట్లు నాటడం, ఈ డివైడర్లో నిర్మించడం, ఇలాంటి పనులు అయితే కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, చెట్లు నాటడం కోసం ఇలాగా మట్టిని అయితే పోసారండి మధ్యలో మనకి ఏ అయితే డివైడర్లు ఉన్నాయో ఇక్కడ. రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు అంతసేపు స్మూత్గా ఉన్నాయండి రోడ్స్ కూడా, చాలా బాగున్నాయి, క్వాలిటీగా అయితే ఉన్నాయన్నమాట రోడ్స్ అయితే.
ఎంతైనా ఈ సీఎం నివాసం దగ్గర ఉన్న రోడ్స్ కదండి, చాలా క్వాలిటీగా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క రోడ్డు కూడా మంచిగా ఈ గ్రీనరీతో ఇలాగా అందమైన పూల మొక్కలతో చాలా అద్భుతంగా అయితే నిర్మిస్తున్నారండి. ముందు వైపు వచ్చేసి అది N9 రోడ్ అండి. అయితే ఈ N సిరీస్ రోడ్స్ ఉన్నాయో ఇవి ఈ సిరీస్కి 1 కిలోమీటర్కి ఒక జంక్షన్ అయితే ఏర్పాటు అవుతుందన్నమాట. ఆ జంక్షన్స్ దగ్గర వర్క్ అనేది పెండింగ్ ఉందండి. అది కూడా మనం ఇంకొక మంత్లో క్లియర్గా చూడొచ్చు. రోడ్స్ అన్నీ పూర్తవడాన్ని అయితే చూడొచ్చు అనమాట. ప్రతి ఒక్క రోడ్డు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే అన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. అన్నీ అండర్గ్రౌండ్లో ఉండే విధంగా ఈ డిజైన్ అయితే అవుతుందన్నమాట. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక హైప్ అయితే చేయండి.